ఈ మధ్య కాలంలో ఇండస్ట్రీలో విడాకుల కల్చర్ ఎలా పెరిగిపోయింది అనేది ప్రత్యేకంగా గుర్తించాల్సిన అవసరం లేదు. రోజుకొకరు విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటిస్తూ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. నిన్నటి వరకు కలిసి ఉన్నట్టే కనిపించిన వాళ్ళు ఈ రోజు సడన్ గా విడిపోతున్నామంటూ అధికారికంగా ప్రకటిస్తున్నారు. వాళ్ళను చూసి అభిమానులు షాక్ అవడం తప్ప చేసేదేమీ లేదు. వీళ్ళు బాగానే ఉన్నారు కదా, ఎందుకు విడిపోతున్నారు అనే కారణాలు కూడా వాళ్ళు అన్వేషించడం మానేశారు. చిన్న చిన్న కారణాలకు కూడా విడిపోతున్న జంటలు ఈ రోజుల్లో చాలా మందిని చూస్తున్నాం. సినిమా ఇండస్ట్రీలో అయితే విడాకులకు అసలు విలువ లేకుండా పోయింది. కారణం ఏదైనా కావచ్చు, కూర్చుని మాట్లాడుకోవచ్చనే ఒక ఆప్షన్ ఉందనే విషయం కూడా వాళ్ళు మర్చిపోతున్నారు. ఏదైనా సమస్య వచ్చింది అంటే ముందు విడిపోదాం, తర్వాత ఆలోచిద్దాం అనుకుంటున్నారు. తాజాగా టాలీవుడ్ సింగర్ శ్రావణ భార్గవి విషయంలో కూడా ఇదే జరుగుతుంది. తన తోటి గాయకుడు హేమచంద్రను ప్రేమించి పెళ్లి చేసుకుంది ఈమె. 2013లో పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్న హేమచంద్ర శ్రావణ భార్గవి జంటకు శిఖరా చంద్రిక అనే కుమార్తె కూడా ఉంది. అయితే ఇద్దరు విడివిడిగా ఉంటున్నారని సోషల్ మీడియాలో చాలా కాలంగా ప్రచారం జరుగుతుంది. ఒకప్పుడు కలిసి ప్రోగ్రామ్స్ చేసిన శ్రావణ భార్గవి హేమచంద్ర కొన్ని రోజులుగా ఒకే చోట అస్సలు కనిపించడం లేదు. 2009లో బిల్లా సినిమాలోని బొమ్మాలి పాటతో సింగర్ గా గుర్తింపు తెచ్చుకున్న శ్రావణ భార్గవి ఆ తర్వాత 100కి పైగా పాటలు పాడింది. అలాగే హేమచంద్ర కూడా టాలీవుడ్ లో స్టార్ సింగర్ అనిపించుకున్నాడు. కెరియర్ లో ఇద్దరు బాగానే సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకున్నారు. కొన్ని రోజుల తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్ధలు మొదలయ్యాయంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. వాటి మీద ఇద్దరు స్పందించడానికి ఇష్టపడలేదు. కానీ ఒక సమయంలో మాత్రం తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని కలిసే ఉన్నామంటూ క్లారిటీ ఇచ్చారు. అయితే కొన్నేళ్లుగా ఇద్దరు విడివిడిగా ఉన్నారని ప్రచారం ఎక్కువైపోయింది. దానికి తోడు తన సోషల్ మీడియా పేజీలో హేమచంద్ర ఫోటోలను శ్రావణ భార్గవి డిలీట్ చేయడం కూడా కొత్త చర్చకు దారితీసింది. గత ఏడాది నుంచి కేవలం కూతురుతో ఉన్న ఫోటోలు మాత్రమే పోస్ట్ చేస్తుంది. ఇలాంటి సమయంలో శ్రావణ భార్గవి తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ బాగా వైరల్ అవుతోంది. లైఫ్ చాలా సున్నితమైనది. అవసరాలు, అపార్థాలు, చిక్కుముడులు, వివాదాలు, గొడవలు వీటితోనే బతికేయడంలో అర్థం లేదు. ప్రేమ మాత్రమే అర్థవంతమైనది. మనం ఒకరితో ప్రేమలో ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కువగా ప్రేమించడానికి చూడాలి, కానీ వాళ్ళలో తప్పులు వెతకడానికి కాదు. జీవితంలో మనం గెలిచాము అనేది డిసైడ్ చేసేది కూడా మనం వాళ్ళది ఎక్కువగా ప్రేమించినప్పుడే అంటూ రాసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇందులో చాలా అర్థం ఉంది అంటున్నారు ఆమె సన్నిహితులు. భర్త హేమచంద్రను ఉద్దేశించి ఈ పోస్ట్ పెట్టింది అనేవాళ్ళు కూడా లేకపోలేదు. భర్తతో విడిగా ఉంటున్నాను అని చెప్పడానికి ఈ పోస్ట్ పెట్టిందా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. మొత్తంగా వీళ్ళిద్దరూ విడిపోయారు అని ఈ పోస్ట్ లో అర్థం చేసుకోవచ్చు.